मूषिकवाहन शरणु गणेश
जय गुरुदत्ता श्री
వాళ్ళు కూడా వచ్చారు కానీ ఎవరో నీకు ఇచ్చారు మా ఇంటికి వచ్చాడు, మా ఊరు వచ్చాడు, నువ్వు చెప్తావు ఏదన్నా. ఆయన పక్కన అతను కూడా మా ఇంటికి వచ్చాడు. అట్లా అందరూ మా ఇంటికి అంటారు. ఇదేంటి ఇలా అని అంతలో ఆ ఊళ్ళో గందరపురం ఆయన నుండి మీరెవరు రా పిచ్చోళ్ళు ఉన్నారు, స్వామి ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళాడు, ఆడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అంటారు. అప్పుడు స్వామివారు మీ అందరూ చెప్పింది కరెక్టే. అప్పుడు ఇక్కడ మిగతా చోట్ల మొత్తం 8 చోట్ల ఒకే టైంలో భిక్ష తీసుకోవడం జరిగింది. అంతటి మహాద్భుతమైన ఆ ఘట్టాన్ని స్వామి ఈరోజు మనందరి చేత నిస్సమ్మాయితోళ్ళు ఆ స్వామివారి పటం తీసుకొని ఆ విధంగా భిక్షకెళ్ళారు. అది ఇది ఊహించండి. ఈ సంవత్సరం తీసుకోండి. అంటే భక్తులు ప్రేమగా ఉంటే ఆయన ఎంత ప్రేమ పంచుతాడు అనే దానికి నిదర్శనం ఈ సంవత్సరం సప్తాహ కార్యక్రమం. అంటే ఇందులో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరు కూడా మానసికంగా అందరూ ప్రేమతోటి అందరూ పాల్గొన్నారు. ఆయన అదే చూస్తారు, అది చూశాడు. వాస్తవంగా ఈ సంవత్సరం జరిగింది. అందరూ కూడా స్వచ్ఛమైన ప్రేమతోటి ఇక్కడ కూర్చోవటం, వినటం జరిగింది. అందుకని ఇన్ని అద్భుతాలు జరిగింది ఈ సంవత్సరం. కాబట్టి గురువుని చక్కగా సేవించుకుందాం, ఆ గురు మార్గంలో నడుద్దాం. మన పిల్లలందరినీ కూడా గురు మార్గం గురించి చెబుదాం, వాళ్ళందరినీ కూడా గురు మార్గంలో ఉండే విధంగా తీర్చిదిద్దాం. అలాగే ఈ సప్తాహ నామ సంకీర్తనలో మనకి కుమార్ గారిని పండరిపురం 9వ లైన్లో ఉంటారు. ఆ స్వామి వాళ్ళ ఇంట్లో నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ జరిగింది. వాళ్ళు పూరి గురించి కూడా అక్కడ చక్కగా కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామ సంకీర్తన 24 గంటల ఏకాహం జరుగుతూ ఉంటుంది. అలాగే కుమార్ గారు కూడా భజన చాలా చక్కగా చూస్తారు. కుమార్ గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి ఆయన మాటలో ఈ సప్తాహ కార్యక్రమం గురించి 4 మాటలు మాట్లాడుకోవచ్చు. సరే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది ఈ సమావేశం కానీ ఒక పండుగలాగా జరగటం చాలా విశేషంతో కూడిన విషయం. ఈ కరోనా టైంలో కూడా ఎంతో కరుణ చూపిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని ఇట్లా దిగ్విజయంగా మనం జరుపుకోవడం అనేది ఆయన సంకల్పము. బాబా విషయంలో ఏంటంటే మనకు శ్రద్ధ సబూరి అనేది చాలా ముఖ్యమైన విషయం. శ్రద్ధ ఉంటే ఏ కార్యక్రమమైనా కానీ దిగ్విజయంగా జరుగుతుందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనం. సంకల్ప సిద్ధి. అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు. దిగ్విజయంగా అందరూ సంకల్పం తీసుకుంటే ఎలాంటి కార్యక్రమం అయినా మనకు జరిగిపోతుంది. మరి అలాగే మేము మా పాటికి మేము చెప్పుకుంటూ పోతున్నాం. అలా అయింది, ఇలా అయింది, దీపావళి వారు ఇంత ఆనందాన్ని ఇచ్చాడు, ఇవన్నీ ఏ కాడికి ఆ టేబుల్ కార్డు నాకు నేను చెప్పడం జరుగుతుందే. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాము. మన పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న మీ అందరికీ కోలాట బృందం తరపు నుంచి ఒకరు, మరి ఈ మాటలందరి తరపు నుంచి ఒకరిద్దరు వచ్చి మీ అనుభూతిని, ఎందుకంటే మన అనుభూతిని పంచుకుంటే ఎంత ఆనందం ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలియాలి, తెలుస్తుంది కూడా. కాబట్టి మరి కోలాటం బృందం లీడర్ గారు ప్రవీణ గారు రావాలి. ఇటు వచ్చేసరికి గాయత్రి మాత అమ్మ వెళ్ళిందా ఉందా, ఆమె కూడా రావాలి. మరి ఇంకా
మీకు ఈ 7 రోజుల్లో ఈ సప్తాహ నామ సంకీర్తన కార్యక్రమంలో మనకు అనిపించిన అనుభూతి అందరితో పంచుకుంటున్నాం అంతే, ఇందులో వేరే ఏం కాదు. అందుమీద ఏంటంటే వచ్చి 2 మాటలు మాట్లాడేవాడు సాయిరాం. వాస్తవంగా నామ సంకీర్తన మధ్యలో సాయంత్రం పూట ఖాళీ ఉన్న టైంలో ప్రతి ఒక్కరు కూడా భగవన్నామ స్మరణ గురించి కానీ భగవంతుడి చరిత్ర పారాయణ గురించి కానీ మనం అందరం కూర్చొని అనుభూతులు పంచుకుందాము, మాట్లాడుకుందాం అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ సందర్భం కుదరలా, ఇప్పుడు కుదిరింది కాబట్టి రావాలి. సాయిరాం రండి. అసలు అట్లంటే కుదరదు, మేము ఒప్పుకోం. ఓం నారాయణ ఆదినారాయణ చూద్దాం, తర్వాత రా. అది కాదు, లక్ష్మీనారాయణ కోలాట బృందాన్ని పెట్టుకుంటే లక్ష్మీనారాయణ స్వామి పేరుని మళ్ళీ పక్కన పెడతానంటే వామో. శ్రీపాద శ్రీవల్లభ గురుదేవ దత్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మా గురుగారు నారాయణ స్వామికి జై. మా మణిమేశ్వరికి జై. గాయత్రి మాతకు జై. లలితా భవానికి జై. దుర్గా భవానికి జై. గాయత్రి భవానికి జై. అందరికీ నమస్కారము. అసలు ఏమీ తెలియదు నేను, నాకేమీ తెలియదు అసలు. ఏదో ఒక పిచ్చిదాలాగా అన్నీ చేసుకొని పోతూ ఉంటారు, ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటారు. అసలు నాకేమీ తెలియదు కానీ ఈ 7 రోజుల్లో జరిగింది ఒక్క మాట చెప్పమంటున్నారు, చెప్తున్నా. నిన్న యజ్ఞం నిలబెట్టారయ్యా స్వామి, యజ్ఞం పెట్టారు నిన్న. ఆ యజ్ఞము అమ్మ దగ్గర పెడితే నాకు ఎంతో ఆనందంగా ఉంది. చూస్తే పైనుంచి దేవతలంతా వచ్చి ఇక్కడ యజ్ఞం చేస్తున్నారా అన్నట్టుగా ఉంది. సరే అమ్మకు నైవేద్యం పెట్టి పూజ చేసుకొని వద్దామని వచ్చారు. ఇదంతా చూశారు, నాకు ఎంతో చక్కగా ఉంది. అప్పుడు అమ్మని అడిగారు, అమ్మా దేవతలంతా వచ్చి ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు, మరి వర్షం పడిద్దేమో నాకు దిగులుగా ఉందమ్మా, మరి నీ మహిమలేదో ఇక్కడ చూపించాలి నాకు అని మనసులో అనుకొని అమ్మని అడిగారు. ఒక్క మాట అడిగారు అమ్మని, అమ్మా వాళ్ళంతా వస్తున్నారు పడుచీరలు కట్టుకొని, నాయనంతా వచ్చి కూర్చుంటున్నారంటే అప్పుడు ఒక ఆయన వచ్చి ఇక్కడ ఉంచలేదమ్మా, తీసుకెళ్ళి వేరే దాంట్లో పెడుతున్నారు, ఇక్కడ యజ్ఞం జరపరు, వర్షం వస్తుంది అన్నారు. అప్పుడు నాకు ఎంతో దిగులేసింది. ఆ దిగులేయగానే నాకు దిగులుగా ఉందమ్మా, ఎట్లా ఏందని చెప్పని అమ్మని అడిగారు. సరే యజ్ఞం స్టార్ట్ చేశాను. యజ్ఞం స్టార్ట్ చేశాక పైకి చూస్తా బాధపడతా, ఏమీ లేదు. వర్షం పోయింది, చక్కగా మోసుకొచ్చిందల్లా తెరిపిస్తుంది, వర్షం పోయింది. ఇక వర్షం లేదు. సరే సాయంకాలం 5 దాకా వర్షం లేదు. కానీ టెంట్ ఏర్పాటు చేశారు. నేను నవ్వుకుంటున్నా చిన్నగా, టెంట్ ఏర్పాటు చేసినారు వీళ్ళు, వర్షం లేనే లేదు, రాదు అసలు అని చెప్పని అనుకున్నా ఊరక మనసులో. సాయంకాలం టీవీ చూస్తా సోఫాలో కూర్చున్నా. ఊరకట కళ్ళు కొట్టడం అసలు నాకు తెలియదు. మన గురువు గారు పచ్చగొడ్లు వేసుకొని దత్తాత్రేయ రూపంలో మన స్వామి, మన నారాయణ స్వామి మా గురువు గారి దగ్గరకు వచ్చి నుంచున్నాడు. ఇట్లా ఆకాశం పైకి చూపించి, వర్షం వచ్చిందా, రాలేదు కదా, నువ్వు ఎందుకు దిగులు పడ్డావు, నువ్వు దిగులు పడ్డావు కదా, దిగులు పడ్డావు స్వామి, నువ్వు దిగులు పడ్డావు, నీకు దిగులు అక్కర్లేదమ్మా, అటు చూడు ఏమన్నా వర్షం కురిసిందా, భయపడ్డారు అంతే అని చెప్పని అన్నాడు. లేదు స్వామి వర్షం కురలేదు స్వామి అన్నాడు. పకా నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. అది దర్శనం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. మీ అందరికీ ధన్యవాదాలు. మాది ఒక పల్లెటూరు గ్రామము. మా గ్రామానికి ఇంత వైభోగం జరగటానికి, మీరందరూ వచ్చి సేవ చేసుకోవడానికి మా గురువు గారైన నారాయణ స్వామికి శతకోటి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్.
ఎవరు లక్ష్మీనారాయణ గారు ఇద్దరు ఒక చోట పెరిగినవాడు ఒక ఇంట్లో. వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు మంచి స్నేహితులు కాబట్టి ఆ స్నేహం వల్లనే మాకు ఇంత లెక్క తెచ్చింది. ఇప్పటికి మా తమ్ముడు అని పిలుస్తా అక్క అంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ పిలిచినప్పుడు గురుగారండి గురుగారని ఇక్కడ జరగాలి అక్కడ జరగాలి ఏటేమో ఏం చేయాలి. కాబట్టి వీళ్ళందరి సమక్షంలో నేను కోరుకున్నది ఒకటే, మన సమాజం చాలా పటిష్టంగా ఉంది కాబట్టి ఎలాంటి అవతవకలకి తాగులేదు, చాలా బాగా ఉంటుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంకా చెయ్యాలని తప్పని తప్పితే ఇది పెట్టామే పెట్టకూడదే అన్న పేరు రాదు. మగవాళ్ళు బయటకు వచ్చి ఇలా పెడతాము రేపు భోజనం అంటే ఆడవారు ఏమంటున్నారు, మజ్జిగతోనే తెప్పిస్తావా, రేపు తిరిగేయాలి, పళ్ళు పంచాలి, ఇంకా పెట్టాలి భక్తులకి అని ఆడవారు కూడా బయటకు వచ్చేసి ఇంకా చేదోడుగా మగవారికి చాలా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు, ఏదో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. కాబట్టి ఇలాంటి సంస్థ నేనేమంటున్నానంటే 7 రోజులు అడిగినాం మనం, 7 రోజులే కాదు ఎంత లెక్కైనా మనం ఈ ఒక గంట మనం స్వామి దగ్గర సేవ చేసుకుంటే ఈ కార్తీక మాసం కదా మనం బట్టి ఈ నెల రోజులు కూర్చుందాం. ఏమైంది, ఈ నెల కూర్చుందాం, నెలంతా చేసుకుందాం. స్వామి ఎంతంత సమర్థ చేస్తున్నాను, ఇదే నేను చెప్పగలిసింది. మరి అలాగే మరి బాబా గారు వచ్చి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాము మన గ్రామంలో. అంతకుముందు కూడా మరి మన గురుగారు నారాయణ స్వామి గారితో చిన్న విగ్రహం పెట్టుకొని ఊళ్ళో భయం చేసుకుంటూ తిరిగారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా బాబా గారు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చుంటారు. ఆ అనుభూతిని ఒక 2 నిమిషాలు మాట్లాడారు. అంటే మీకు అనిపించిన అనుభూతిని అంటే స్వామి ప్రతి ఒక్కరికి అనుభూతులు ఇస్తారు కంపల్సరిగా. అక్కడ చూడండి స్వామివారు ప్రేమకు బదులు, ఎందుకంటే ఒకవేళ చాలా ప్రేమతోటి వంట చేసుకొని వస్తుంది, ఏదో హల్వానో ఏదో సంథింగ్ చేసుకొని వస్తుంది. మరి వాస్తవంగా అప్పుడు ధరేసి ఉంటుంది. అక్కడ ఆయన దగ్గర పంచవర్షపరమైన చాలా పెట్టి ఉంటాయి, కానీ వెంటనే ధర తీసుకొని కుట్టుకుని తినేస్తారు. ప్రేమ అంతే. ఈ విధంగా మీరు గత 40 సంవత్సరాలు బట్టి స్వామి సేవలో ఉన్నారు. స్వామి అనుభూతులు మీకు చాలా ఉన్నాయి, కాబట్టి మీకు చెప్పడానికి కొంచెం బిడి పడుతున్నారు. కాబట్టి ఆ బిడియాన్ని వదిలి ముందుకు వస్తే అప్పుడు సత్సంగం. అది ఆ సత్సంగమే ఇప్పుడు అందరికీ కూడా కావాల్సింది. కాబట్టి మీ అనుభూతులు పంచుకోవడానికి అసలు బిడి పడద్దు. అవసరం కూడా ప్రతి ఒక్కరికి అవసరం. అంటే బాబా గారు లీల వల్ల నాకు ఇలాంటి ప్రమాదం తప్పింది, మేము ఇలా ఉన్నాము అని మనం చాలా చెప్పుకుంటాం. అలాగే బాబా గారు ఈ విధంగా కనిపించారు, ఇది ఇలా జరిగింది, దీనివల్ల ఈ శుభసూచకం జరిగింది అని ప్రతి ఒక్కరికి అనుభూతి ఉంటుంది. ఇలాంటి అవకాశం ఉంటే చెప్పండి, కాకపోయినా చెప్పడానికి మాత్రం విడిపడదు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఏంటంటే ఇంకొక వ్యక్తి కూడా స్వామి మీద ప్రేమ కలిగింది. ఓహో ఇలా స్వామిని శరణం కోరదాం, నేను కూడా బాబా దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకొని నా బాధని ఆయన నిర్ణయించుకుంటాను అని అతను అప్పుడు లైన్లోకి వస్తారు. జనం ఏంటంటే తెలియక ఏం చేస్తారంటే మనకున్న కర్మ కొద్దీ మన బాధ మనం పడుతున్నాము, ఆడికి వెళ్ళి దండం పెడితే మన తీర్థ అయ్యింది, ఒకప్పుడు ఏదో పాపాలు చేసి ఉంటాము అందుకే ఇది జరుగుతుందని చెప్పి కొంతమంది భగవంతుడు దండం పెట్టుకోవడానికి కూడా ఏ రోజు దండం పెట్టుకుంటానికి మాత్రం ఎందుకు చూస్తారు, మన దేశం తప్పే అనిపిస్తుందని లాజిక్ అనుకుంటారు. కానీ భగవంతుని ప్రేమతో కొలిచినందువల్ల నువ్వు ఎంతో కర్మఫలాన్ని అనుభవించాల్సిన కర్మఫలాన్ని పెద్ద ప్రమాదంలో ప్రాణం కోల్పోయే వ్యక్తికి చిన్న దెబ్బతో తీసేస్తారు. అలాంటి అనుభూతులు చాలా మందికి వచ్చింటాయి. కర్మ ఉంది. పాత రోజుల్లో పాత జన్మల్లో మనం ఎంతో తప్పులు చేసి ఉంటాం, మహాపాపాలు చేసి ఉంటాం. దాన్ని తీర్చడం కోసం తెచ్చినట్టు కొట్టాల్సిందే, అవి అనుభవించాల్సిందే. కానీ మనం ఇక్కడ సజ్జన సాంగత్యం చేస్తూ
ఆ సజ్జనులు చెప్పే మాటలు విని మనం కనుక మంచి మార్గంలో నడిస్తే గత జన్మ పాపాలన్నీ కూడా ఎంతో పెద్దవి కూడా కళలో తీసేసే రోజులు కూడా ఉన్నాయి. కళలో తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీ గురుడు గారి బాబా గారు ఆ అవకాశాన్ని పక్కనోడికి పంచాలంటే మీ మనసుకి హత్తుకున్న లీలనే చెప్పాలి. వాళ్ళు ఏమనుకొని మొహాన్ని చదివితే అబ్బో ఏమో పెద్ద పత్రాలు చదువుతుంది అది ఇదని పడుకోవచ్చు అనుకుంటే అనుకోండి, మనకు అనవసరం. కానీ అతను పక్కన అడిగినా సరే బాగుపడవచ్చు. ఆ మాట్లాడే వ్యక్తి పక్కన ఇంకో వ్యక్తి ఉంటాడు, ఎవరో ఇంకా నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురిలో ఏ ఒక్కరైనా బాగుపడ్డా సరే అతనికి పుణ్యం వస్తుంది. నీ మాటని అతను గుడికి వచ్చినందువల్ల, అతను బాగుపడినందువల్ల ఆ మాట చెప్పిన నీకు పుణ్యం వస్తుంది. కాబట్టి ఎవరైనా లీలలు ఉంటే మీ మనసు కట్టుకొని ఒక 2 నిమిషాలు చెప్పాలి. చెప్తున్నాను. కొంతమంది నాతోటి బాబా గారికి అంటూ సొంటూ ఉండదు, అందుకోసమే మేము బాబా గారిని పూజిస్తామంటాం కూడా నేను విన్నాను. అది చాలా తప్పు. బాబా గారికి కూడా అంటూ సొంటూ ఉన్నది. అంటే 3 రోజులు మహిళ పాటించాలి, సూతకాలు వచ్చినప్పుడు రాకుండా ఉండాలి. కానీ కొంతమంది నాతో ఈ విధంగా అంటే మేము అందుకోసమే ఇతర దేవుడిని పూజించాం, బాబా గారిని పూజిస్తాం, ఆయనకైతే ఇవన్నీ ఉండవు అని అంట విన్నాను. నేను నా భార్య సుమారుగా 10-12 సంవత్సరాల క్రితం గురువారం రోజు సాయంత్రం పూట అన్నీ తయారు చేసుకున్నాం. ఇక్కడ పంచడం కోసం ప్రసాదాలు తయారు చేసుకొని బయలుదేరి స్కూటర్ మీద బయలుదేరి నర్సరావుపేట సెంటర్లో ఆగి ఈ ప్రసాదాలు పెట్టడానికి మనం చాలా ప్రయత్నం చేయాలి. అంటే ఊరికే పెట్టేయడం కాదు, చాలా పరిశుద్ధంగా పెట్టాలి. ఇప్పుడు మీరు గత 7 రోజుల నుంచి మమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. అంత పరిశుద్ధంగా పెట్టాలి ప్రసాదాన్ని. ఏదో అంటే అఫ్కోర్స్ చేతిలో ఏమీ లేకపోతే మనకి పరికరాలు తప్పదు, కానీ ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మేము అవన్నీ తయారు చేసుకున్నాం. అట్లాగే ఆమె పూలు మాల కట్టింది, పెద్ద మాల కట్టింది బాబా గారికి. అన్నీ తీసుకున్నాం. నర్సరావుపేట సెంటర్కి వచ్చి ఆగాం. నేను స్కూటర్ మీదే ఉన్నాను. తను లోపలికి పోయి ఈ ప్రసాదాలు పెట్టడం కోసం చిన్న ప్లాస్టిక్ కప్పుల కోసం లోపలికి వెళ్ళింది షాప్లోకి. ఈ లోపల ఒక ఆయన బాగా వైట్ వేసుకున్నాడు, చక్కగా స్నానం చేసుకున్నాడు. సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో చక్కగా స్నానం చేసి కూడా ఉన్నాడు. వైట్ ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు. సహజంగా ఏముందో బాగున్నారంటే బాగున్నారనుకుంటాం. వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ తీసుకున్నా. షేక్ హ్యాండ్ కూడా తీసుకున్న తర్వాత చెప్పాడు ఏమనంటే, ఇప్పుడేనండి మా బాబాయ్ పోయినాడు, మట్టి చేసి వస్తున్నాను అని చెప్పాడు. నాకు అర్థమైపోయింది అతను సూతకంలో ఉన్నాడు. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను, నాకు కూడా అంటినట్టే. ఈ విషయం నా వైపుకి చెప్పి వెనక్కి వెళ్ళాలంటే నాకు బాధేసింది. వద్దులే గుడికి వద్దులే, వెనక్కి వెళ్ళిపోదామని చెప్పాలంటే బాధేసింది. చెప్పలేదు, కామ్గా ఊరుకున్నా. తను అవన్నీ ప్రసాదాలకు కావాల్సిన కొనుక్కొని వచ్చింది. నా వెనక కూర్చుంది. వచ్చేప్పుడు అప్పటికే హారతి మొదలైపోయింది. బాగా జనం ఉన్నారు. మేము ఎక్కడ వెనకున్నాం, మన గుళ్ళోకి వెనకున్నాం. అంటే ప్రసాదాలు స్వామివారి దగ్గరికి పంపడానికి కూడా అవకాశం లేదు, అంత రష్గా ఉంది. సరే, మనకు సేవకులు పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకు అందజేసి బాబు నైవేద్యానికి పెట్టు ఈ ప్రసాదాలు అని అందజేసాం. లోపలికి వెళ్ళిన ప్రసాదాలు హారతి అయిపోయింది. అన్ని ప్రసాదాలు తీసుకుని ఎవరు వాళ్ళు తీసుకుంటున్నారు. మావి తీసుకుందామని వస్తే మావి స్వామివారి దగ్గర నైవేద్యంలో పెట్టి లేవు. అంటే సేవకుల ద్వారా లోపలికి పంపించిన పిల్లల ద్వారా అవి నైవేద్యంలో పెట్టలేవు. ఓ పక్కన గోడ పక్కన అక్కడ పెట్టున్నాయి, అక్కడ గోడ పక్కన పెట్టున్నాయి. ఇక్కడ స్వామివారు అంటే గోడ పక్కన పెట్టున్నాయి. ఇదేంటా ఇక్కడ ఎందుకు పెట్టున్నాయా అనుకున్నాం. పూల సైతం పూలు కూడా అక్కడే ఉన్నాయి. పూలు కూడా తీసుకోలేదు. అట్లాగే ఆ బ్యాగ్ మా దగ్గరికి వచ్చేసింది. ఇక అప్పుడు మేమేం చేయాలి? సరేలే అనుకుని అవే ఆ ప్రసాదాలకు పంచాము. ఆ పూలు తను అవి తీసుకుంటుంటే అందరూ అంటే ఆడవాళ్ళందరూ ఉంటారు కదా, మాకు కష్టపడి అంటే పూజ దగ్గర నుంచి వచ్చిన పూలు అనుకుంటున్నారు ఆడవాళ్ళందరూ. అనుకుంటే మాకు కష్టపడి అందరూ
తల కొంచెం తీసుకున్నారు వాళ్ళు. సరే ప్రసాదాలు పనిచేసాం, వచ్చేసాం. వస్తూ ఉన్నప్పుడు నా భార్య ఆల్మోస్ట్ ఏడుస్తున్నది, కళ్ళమ నీళ్ళు కారుస్తుంది. మన ప్రసాదాలు ఎందుకు నైవేద్యానికి వెళ్ళలేదు, పూలు అంత కష్టపడి కడితే బాబా గారి విగ్రహం మీదకి ఎందుకు పూలు వెళ్ళలేదు అని బాధపడుతున్నది. నాతో చెప్తున్నది, వెనక కూర్చొని నాతో చెప్తుంది. నాకు పరిస్థితి అర్థమైపోయింది, వెళ్ళకుండా ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్కడే చెప్పి బాధపడుతుంటే మెల్లిగా ఒక అరగంట తర్వాత చెప్పాను, విషయం ఇది, అందుకోసం బాబా గారు వాటిని స్వీకరించలేదు కనుక అవి నైవేద్యానికి వెళ్ళలేదు ఇది అని చెప్తే అప్పుడు ఆమె శాంతపడేది కాస్త. అంటే ఏం తప్పు జరిగింది, అపరాధం జరిగింది, నా వలన నేనేం చేశాను అనుకుంటూ బాధపడుతుంది. అంటే మన ప్రసాదాలు నైవేద్యానికి పోకపోవడం ఏంటి, కష్టపడి పూలు కడితే బాబా గారి విగ్రహానికి వేయకపోవడం ఏంటి, అవి బయట అందరూ పంచుకోవడం ఏంటి అని చాలా బాధపడుతుంటే నిదానంగా ఒక అరగంట తర్వాత చెప్పాను, విషయం ఇది, అందుకోసం బాబా గారు స్వీకరించలేదని చెప్పాను. ఇది సాక్షాత్తు జరిగిన సంఘటన మన ఊళ్ళో. బాబా గారికి అన్నీ ఉన్నాయి. 4 రోజులు జాగ్రత్తగా, ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంకొక లీల నాకు జరిగింది. మొన్న జనవరి నెలలో శ్రీనివాస్ గారి ఇంట్లో 3 రోజులు పారాయణ పెట్టుకున్నారు, పగలు రాత్రి పూట సిద్ధమంగళ స్తోత్రం. మనందరినీ వచ్చి సిద్ధమంగళ స్తోత్రం మీరు ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు చెప్పుకొని వెళ్ళమని చెప్పారు. ఎవరు తోచినట్టుగా వాళ్ళు వెళ్తున్నారు, చెప్పుకుంటున్నారు, వస్తున్నారు. మేము సుమారుగా 9 గంటలకు విగ్రహం బయలుదేరి వెళ్ళాం. 1 గంటన్నర సేపు, 10:30, 10:30 దాకా. అంటే ఎవరికి వాళ్ళు మౌనంగా చెప్పుకోవటమే సిద్ధమంగళ స్తోత్రం, ఓపెన్గా కాదు, లెక్క పెట్టుకుంటూ. వాళ్ళు కాయిన్స్ ఇస్తారో కాయిన్స్ లెక్క పెట్టి ఇన్ని చెప్పని చెప్పి యూత్కి వచ్చేస్తాం. 10:30, 11 కావచ్చింది. బయలుదేరి వెనక్కి వచ్చాం, స్కూటర్ మీద వస్తూ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వస్తుంటే రోడ్డు మీద డివైడర్ ఉంటుంది, డివైడర్ కట్ ఉంటుంది, అవతల నుంచి వదిలి రావాలి. ఆ కట్ వచ్చేప్పుడు 11 గంటలు ఉంటుంది కదా, రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది, ట్రాఫిక్ లేదు. వస్తుంటే చాలా దూరంగా, మన గేట్ అంత దూరంలో, ఈ మెయిన్ గేట్ అంత దూరంలో ఒక స్కూటర్ వస్తూ, ఒక మోటార్ సైకిల్ వస్తూ వస్తున్నాడు. చాలా దూరంలో ఉన్నాడులే, నేను ఈ రోడ్డు దాటమే కదా అనుకుని దాటుతున్నా. అంటే అతను చాలా దూరంలో ఉన్నాడు అని దాటుతుంటే కరెక్ట్గా సగం వచ్చింది రోడ్లో. అంటే డివైడర్ తర్వాత సగం వచ్చింది, ఇంకొక సగం పోవాలి, సగం పోతే యువతకు వచ్చేస్తాం. ఆ సగం దగ్గర రాగానే నడుస్తున్న ఇంజను, నడుస్తున్న బండి వెనక ఒక మహాబలు పట్టుకున్నట్టుగా సడన్గా ఆగిపోయింది. ఇంజన్ ఆగింది, బండి ఆగింది. అసలు ఎప్పుడు ఇద్దరు జరగలేదు ఇన్ని సంవత్సరాల చరిత్రలో. ఒకవేళ ఇంజన్ ఆగినా, ఏదైనా పొరపాటు ఇంజన్ ఆగినా కొంత దూరంలో బండి నడుస్తుంది, బండి సడన్గా ఆగిపోదు. కానీ వెనక ఎవరో బలంగా పట్టుకుని ఆపేట్టుగా ఆగింది. ఏంటా అని అనుకునే లోపల అతను అంత దూరంలో ఉన్నతను మంచి స్పీడ్లో ఉన్నాడు. ఆగటంతో నా ఎదురుగా సడన్గా పక్కన వెళ్ళిపోయాడు. అంటే ఆగకపోతే నిన్ను కొడతాడు, ఆగకపోతే రాత్రి కూడా 11 గంటలు నన్ను అంత స్పీడ్లో ఉన్నాడు. 125, 150 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాడు. నన్ను పట్టుకుని కొట్టి వెళ్ళిపోతారు మా ఇద్దరిని, మా బండి. సో దాన్ని ఆపాలి. స్వామివారు అట్లా మమ్మల్ని పట్టుకొని ఆపారు. ఇంజిన్ ఆగిపోయింది, బండి ఆగిపోయింది. సడన్గా వెళ్ళాడు, మమ్మల్ని దాకా వెళ్ళిపోయాడు. ఇట్లా చూసేటప్పటికి ఒక 20 అడుగుల దూరంలో పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది. అతను వెళ్ళాడు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని అతనికి తెలియదు అనుకుంటా. కొత్త అతను కుర్రాడు, 25 ఏళ్ల కుర్రాడు. ఇంత స్పీడ్లో ఆ స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరి పోయి దాదాపు ఒక 20 అడుగుల దూరంలో పడ్డాడు. అంటే అంత స్పీడ్ బ్రేకర్ మీద ఇంత స్పీడ్ ఉన్న బండి ఆగల. అంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంటే మనం స్లో చేసుకోవాలి. అతనికి తెలియదు అనుకుంటా స్పీడ్ బ్రేకర్ ఉన్నాడు కూడా. ఆ స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరి పడి ఒక 20 అడుగులు దూసుకుంటూ పోయినాడు. అంటే స్పృహ కోల్పోయినాడు. వెంబడే 108 పిలిచారు. 108 బండి పిలిచి అంబులెన్స్ పిలిచి పంపించేశారు. ఏమైనాడో తెలియదు. నాకు షాక్ చాలాసేపు, చాలా రోజులు. అంటే అతనికి నాకు నూలు పోగంత డిఫరెన్స్ 2 క్షణాలు 3 క్షణాలు. ఈ 2-3 క్షణాలు నాకు తగలకుండా కోసం బండిని నిలబెట్టేశారు. ఎప్పుడు బండి అట్లా ఆగదు. ఒకవేళ ఇంజిన్ ఆగినా అప్పటిదాకా నడిచిన స్పీడ్ తోటి కొద్దిగా ముందుకెళ్తుంది. ఆ కొద్దిగా కూడా ముందుకు వెళ్ళకుండా ఆగిపోయింది. ఇది ఒక లీల. ఇట్లాంటివి అంటే బాబా గారు అనుభవంలో ఉన్నాం, బాబా నాకు అనుకున్నాడు, నన్ను చూస్తున్నాడు అన్నట్టు ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి ఒక్కటి లేలే మనం అన్వయించుకోవాలి. అంటే ఇవాళ కాస్త మనీ కావాలి, ఎట్లా అనుకుంటున్నాం, ఎక్కడప్పటికి వస్తుంది. ఇది బాబా గారి లీల. అంటే వస్తుంది అనేది నాకు కూడా తెలియదు, కానీ వచ్చింది, మనీ వచ్చింది. బాబా గారి లీల.
ఇట్లా మనం అనుభవించుకోవాలి. వాడు మన దగ్గర తీసుకెళ్ళిన వాడే కదా, వాడు ఇచ్చి తీగ అప్పించిపోయినాడు అంటే మన దగ్గర అప్పు తీసుకున్నవాడు మళ్ళీ ఇచ్చిపోయినాడు. ఇది బాబా గారు లేనట్టు అవుతుంది. మనకి ఈరోజు డబ్బు కావాలి, అతనికి వాడు రాకపోతే రేపు వస్తాడేమో, కానీ ఈరోజు మనకు డబ్బు కావాలి. అది రావడం అనేది బాబా లేదు. ఎక్కడికక్కడ స్కెచ్ 365 రోజుల తర్వాత ఏం జరగాలో ఇవాళ స్కెచ్ చేస్తారు స్వామి. 365 తర్వాత జరిగే సంఘటన ఇవాళ స్కెచ్ చేస్తారు. అట్లాగే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగే సంఘటన కూడా ముందుగానే స్కెచ్ చేస్తాడు. 1997 ఆ ప్రాంతంలో నేను, నా భార్య, మా 2 అమ్మాయిలు అరకు లోయకి ఎక్స్కర్షన్కి వెళ్ళాము. అరకు లోయ అప్పుడు మా అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. అరకు లోయలో అన్నీ చూస్తున్నాం. సాయంత్రం 5:30, 6 అయింది. అక్కడ ఉన్న ట్రైబల్స్ వాళ్ళు కొండ జాతి వాళ్ళు గోచిలు కట్టుకొని ఇస్తరాకులు కావళ్ళు మూసుకుంటూ వెళ్తున్నారు, గోచిలు కట్టుకున్నారు. వాళ్ళని చూసి మా అమ్మాయి ఫీల్ అయ్యింది. ఇంత పేదరికంలో ఉన్నారు, ఇంత ఏరియాలో ఉన్నారు, వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీ పెట్టారు. నేను డాక్టర్ని అయ్యి ఇక్కడ మెడికల్ సర్వీస్ చేస్తానని చెప్పింది. 7వ తరగతి చదువుతున్న అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎందుకుందో మాకు అర్థం కాదు. సరే నాతో చెప్పింది ఆ మాట. చెప్పగానే నవ్వి ఒప్పుకున్నాం. ఎందుకోసం అంటే మేము మా ఆర్థిక పరిస్థితులు ఇచ్చే మేము డాక్టర్ చెప్పించలేము, డాక్టర్ చదివించలేము. సో కాదు, వచ్చిన తర్వాత చెప్తుంది. సరే ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాం, నాన్న డాక్టర్ చదువుకుంటే చాలా డబ్బు కావాలి, మన వల్ల కాదులే, నువ్వు ఆలోచన చేయవాక మనీ చాలా ఉండాలన్నా. సరే నాకేం తెలుసు అంత విషయం. 7వ తరగతి కదా, 8, 9, 10 వస్తున్నప్పుడు మా ఇంటికి పేపర్ వస్తుంది. పేపర్లో నో డొనేషన్ అంటూ చిన్న చిన్న న్యూస్లు వస్తుంటాయి. ఎంబీబీఎస్ చదువుతారా, డొనేషన్ ఏం కట్టక్కర్లేదు న్యూస్లు వస్తుంటాయి. అవన్నీ కట్ చేసి చూపిస్తుంటున్నారు. డాడీ లేదా డొనేషన్ అక్కర్లేదు, ఫ్రీగా చెప్తారు ఎంబీబీఎస్ అంటూ. అది ఎక్కడ, మన దేశంలో కాదు, ఎక్కడో రష్యా పోవడానికి కావాలిగా కొన్ని లక్షలు. అప్పుడు డబ్బులు కానీ ఆ పేపర్ కటింగ్స్ అన్నీ పెట్టుకునేది తను. అట్లా 10th పూర్తయింది. ఫైనల్గా అడిగింది, డాడీ చేస్తాను, ఎంబీబీఎస్ చేయాలని అడిగింది. సరే ఇదిగా ఉంది కదా ఆ పిల్లకి చెప్పిద్దామంటే బైపీసీ పంపించాం. ఇంటర్మీడియట్తో పాటు సీట్ రాలా. పెద్ద ర్యాంక్ వచ్చింది, 3000 ర్యాంక్ వచ్చింది. 1500 ర్యాంక్ వస్తే కానీ రాదు. సరే బి కేటగిరీ సీట్ వస్తుంది, 3000 బి కేటగిరీ అంటే డబ్బు ఎక్కువ, అది వద్దు. ఒక లాంగ్ టర్మ్ తీసుకుంది. ఆ లాంగ్ టర్మ్లో మళ్ళా ఫస్ట్ వచ్చిందేమో 9000 ర్యాంక్ వస్తే ఇంకొక ట్రయల్ చేస్తాను, ఒక లాంగ్ టర్మ్ తీసుకుంటానండి. ఎవరు 9000 వచ్చినా వాళ్ళని ఎవరు చదివించారు. ఎందుకోసం అంత ర్యాంక్ తగ్గడం అంటే చాలా కష్టం. అంటే అప్పటికే పిల్ల కెపాసిటీ అర్థమైపోతుంది, నాలెడ్జ్ ఎంత. కనుక సరే అడిగింది కదా ఇంకొక లాంగ్ టర్మ్ ఇప్పించాం. అప్పుడు 3000 వచ్చింది. 3000 వస్తే బి కేటగిరీ సీట్ వస్తుంది. బి కేటగిరీ చదివించాలని వద్దనుకున్నాను. అనుకున్న తర్వాత ఇక అడగలేక బాధపడుతూ ఇంకొక ఛాన్స్ తీసుకుంటాను, ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకుంటాను. ఇష్టమమ్మా, ఇప్పటికే సంవత్సరానికి 50-60 రూపాయలు అవుతున్నాయి. ఆ రోజులు 50-60 అవుతున్నాయి, ఇంక చదివించలేములే, వద్దులే అన్నాను. అది కాదు ఒక్కసారి కాలేజీకి పోయిద్దాం. సరే కాలేజీకి వెళ్తే మీ అమ్మాయి 9000 నుంచి 3000 వచ్చింది, నెక్స్ట్ ర్యాంక్ తగ్గుతుంది, గ్యారెంటీ సీట్ వస్తుంది, మీకు ఒక హాస్టల్ ఫీజు కట్టండి, ఎడ్యుకేషన్ ఫీజు ఫ్రీ ఇస్తాను. అంటే 50లో 25 కట్టండి, 25,000 ఫ్రీ ఇస్తానన్నారు. సరే 25,000 ఫ్రీ ఇస్తున్నారు కానీ చేర్పించాం. సెకండ్ లాంగ్ టర్మ్ 1858 వచ్చింది ర్యాంక్. 3000 చిల్లరల్లో 1858 వచ్చింది. దానికి కూడా సీట్ రాదు, బి కేటగిరీ సీట్ వస్తుంది. 1505 వరకే వస్తుంది. అప్పుడు మేము ఆలోచిస్తాం, ఇంత కష్టపడుతుంది. సరే మాకు ఒక హౌస్ ఉంది, హౌస్ బ్యాంక్ లోన్ పెట్టి లోన్ తీసుకొని ఎంబీబీఎస్ చేయి, నువ్వే తీర్చుకో, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత లోన్ అనే అవగాహనతో బి కేటగిరీ సీట్ తీసుకొని కార్టూన్ మెడికల్ కాలేజీలో చేర్పించాం. బి కేటగిరీ సీట్ అంటే సంవత్సరానికి 1,60,000 రూపాయలు చేర్పించాం. ఇదేదో జరిగింది 2004లో. 2003లో మేమందరం దండం పెట్టుకోవడానికి గుడికి వస్తే నారాయణ స్వామి గారు ఆ విగ్రహాలు చూపించి 16 అవతారాల విగ్రహాలు ఇవన్నీ ఫొటోస్ చూపించారు. వీటికి ఒక్కొక్క విగ్రహానికి 6,000 రూపాయలు తీసుకుంటున్నాము విగ్రహించడానికి అని అన్నారు. నేను ఒక విగ్రహానికి ఇస్తానంటే 16 విగ్రహాలకు ఇచ్చేసారు, ఇంకా ఖాళీ లేదన్నారు. నమస్కారం పెట్టి ఊరుకున్నాం. మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చాం 2003లో. వస్తే మళ్ళీ నన్ను పిలిచి మీరు ఒక విగ్రహానికి ఇస్తున్నారు, ఒక ఆయనకి సంవత్సరం సూత్రం వచ్చింది, మీరు ఇచ్చుకుంటే ఆ విగ్రహానికి ఇచ్చుకోండి అని అన్నారు.
ఎంబడి 6,000 రూపాయలు తీసి ఇచ్చాం. అది జరిగింది 2003లో. 2004లో మా అమ్మాయికి బి కేటగిరీ సీట్ తీసుకున్నాం. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్. అప్పుడు కాటూరు మెడికల్ కాలేజీలో 2 నెలల నుంచి ఎంబీబీఎస్ చదువుతున్నది. థర్డ్ కౌన్సిలింగ్ రోజు మళ్ళా వెళ్తున్నాం. అంటే కొన్ని సీట్లు వచ్చి కలుస్తున్నాయి, మా అమ్మాయికి వస్తుందేమని ఆశ. అంటే వచ్చేది 1505 ర్యాంక్ వరకే, మా అమ్మాయికి రాదు. అయినా సరే ఆశ కొద్ది థర్డ్ కౌన్సిలింగ్ కూడా వెళ్తున్నప్పుడు ఈరోజు తెల్లవారితే మధ్యాహ్నం పూట కౌన్సిలింగ్, ఉదయాన్నే 5 o'clock మా అమ్మాయి నిద్ర లేపుతూ, నాన్న ఈరోజు కౌన్సిలింగ్ కదా, నీకు ఫ్రీ సీట్ వస్తుంది, మనం 1,60,000 రూపాయలు కట్టాము, ఫ్రీ సీట్ వస్తే సంవత్సరానికి 30,000 రూపాయలే, నీకు 1,30,000 రూపాయలు వెనక్కి ఇస్తారు. ఆ 1,30,000 రూపాయలు నీకు 50,000 రూపాయలు ఇస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అని తెల్లవారుజాము నిద్ర లేపడం కోసం చెప్తున్న మాటలే. నిజానికి సీట్ రాదు, 1,30,000 రూపాయలు వెనక్కి ఇవ్వరు. అమ్మాయి నిద్ర లేపడం కోసం చెప్తున్న మాటలు. తెల్లవారుజామున 5 గంటలప్పుడు అమ్మాయి నవ్వుకొని 50,000 రూపాయలు ఎట్లా ఖర్చు పెడతావు అన్నా. చెప్పండి డాడీ, స్కూటీ కొనుక్కో, పెద్ద పెద్ద చెప్పులు కొనుక్కో, ఖర్చు పెట్టింది ఏముంది అని అన్న. అయిపోయింది. 10 రెడీ అయ్యి విజయవాడ వెళ్తున్నప్పుడు 10 అడిగింది, మీరు ఉదయం ఇట్లా చెప్పారు కదా అన్న. చెప్పానన్నా. ఇస్తారు కదా అని ఇస్తానన్నా. వెళ్ళాం. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళాం. వెళ్తే ఉదయం 8 గంటలకు స్టార్ట్ కావాల్సిన కౌన్సిలింగ్ ఆగిపోయింది. కంప్యూటర్స్ అన్నీ చెడిపోయినాయి అని ఆగిపోయింది. అందరూ ఉండండి అని చెప్పారు. ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు నైట్ అంతా కౌన్సిలింగ్ జరుపుతాం, ఎవరు వెళ్ళద్దు, ఉండండి, నైట్ అంతా కౌన్సిలింగ్ జరుపుతాం, మళ్ళీ రేపటి కౌన్సిలింగ్ రేపు మామూలుగా జరుగుతుంది అని చెప్పారు. ఆ కంప్యూటర్స్ చెడగొట్టింది బాబా గారు మా కోసం చెడగొట్టారు, మన బాబా గారు. ఈవినింగ్ 5:30 స్టార్ట్ అయింది. అయితే దూర ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ వచ్చిన వాళ్ళందరూ, ఏమొస్తుందిలే మనకి, మనం బీ కేటగిరీ సీట్ తీసుకున్నాం కదా, అమ్మాయి చదువుతుంది కదా, మనకేమొస్తుంది అనుకుంటూ వెళ్ళిపోయినారు. నైట్ కౌన్సిలింగ్ ఉండకుండా వెళ్ళిపోయినారు. అంటే మా అమ్మాయికి 1858 ర్యాంక్ అంటే దాని ముందు వాళ్ళు వెళ్ళిపోయినారు. కాసేపు బీ కేటగిరీలో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకు వస్తుంది ఏ కేటగిరీ, మాకు రాదు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల midnight 2 o'clock అప్పుడు, సరే 5 గంటలకు స్టార్ట్ అయితే మొత్తం 72 సీట్లు వచ్చి కలిసినాయి. ర్యాంక్ రావడానికి నేను ఒక్కొక్కటి ఎలాట్ అవుతుంటే కొట్టేసుకుంటున్నాను. అట్లా 1200 ర్యాంక్ వచ్చింది. దాదాపు 60 సీట్లు అయిపోయినాయి. ఇంకా 15 సీట్లే ఉన్నాయి. నాకు టైం 9 అయ్యింది అప్పుడు. నాకు కొద్దిగా టెన్షన్ వేసి ఆ కాగితాన్ని మళ్ళీ జేబులో పెట్టినాను. మా అమ్మాయి ఆ కాగితం తను తీసుకుని తను కొట్టేయడం మొదలుపెట్టింది. అంటే నా వరకు వచ్చేప్పుడు ఎన్ని సీట్లు ఉంటాయి తన లెక్క, ఆ లెక్క కోసం. midnight 2 o'clock అయింది. ఇంకొక 3-4 సీట్లు ఉన్నాయి. ఇంకా 200 మంది ఉన్నారు మా ముందు. 200 మంది ఆ 3 సీట్లు అయిపోతాయి. తను చూస్తే బాగా నల్లగా బాధగా ఉంది కేసు అంతా. ఏంటమ్మా అంత బాధపడతావు, నువ్వు నీ కోరిక ప్రకారం ఎంబీబీఎస్ చదువుతున్నావు కదా, కాకపోతే ఫ్రీ సీటు బీ కేటగిరీ సీట్ అంతే కదా, అంత బాధపడతావు ఎందుకు అని చెప్పి ఆ కాగితం రాసుకున్నాను. లాభం కామ్గా ఉందన్న. ఆ midnight 2:30 అప్పుడు తను మళ్ళీ నన్ను ఇంకో ప్రశ్న వేసింది. తెల్లారుకొని మీరు ఒక 50,000 రూపాయలు ఇస్తారన్నారు, నిజంగా ఇస్తారా, ఫ్రీ సీట్ వస్తే అని. ఎందుకు ఈ అమ్మాయికి అడుగుతుంది, అసలు సీట్ వచ్చే క్వశ్చన్ లేదు, ఉన్నవి ఇంకా 3-4 సీట్లు ఉన్నాయి, ఇంకా 200 మంది ఉన్నారు, ఎందుకు ఇట్లా అడుగుతుంది అనుకున్నాను. ఇస్తాను అన్న. తను అడిగింది ఇస్తానన్నప్పుడు, మరి దాంట్లో ఒక 50,000 రూపాయలు నేను మన స్తూపానికి ఇస్తాను, ఒప్పుకుంటారా అని. 50,000 రూపాయలు ఒక షాక్ అయినా, షాక్ అయినా. అంటే మా ఆర్థిక పరిస్థితి 1,500 రూపాయలు ఇచ్చే ఆర్థిక పరిస్థితి, 25,000 రూపాయలు అంత ఇచ్చేది కాదు. అంత పెద్ద డొనేషన్ ఎప్పుడు ఇవ్వలేదు, ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి. సరే ఆ అమ్మాయి ఎందుకు అడిగింది, ఇప్పుడు ఇవ్వద్దు మన వల్ల కాదులే అని అనకూడదు. సీట్ వచ్చినప్పుడు, సీట్ వస్తే డబ్బులు వస్తే నేను ఇస్తే అప్పుడు సర్లేమో అట్టాగే ఇస్తున్నాను అన్న. తెల్లవారుజామున 5:30 వెళ్ళాము. కంప్యూటర్ ముందు నుంచున్నాం. ఒకే ఒక సీట్ ఉంది, విజయనగరంలో ఉంది, ఫ్రీ సీటు, సంవత్సరానికి 30,000 రూపాయలు తీసుకుంటారా అని అడిగారు ఆయన. ఆ 1858 ర్యాంక్ మీద 4 ఉన్నారు. అదేమో లేడీస్ సీటు, ఒక అబ్బాయి అతనికి రాదు. ఇది ఆంధ్ర ఏరియా సీటు, ఒక అమ్మాయి తెలంగాణ, ఆ అమ్మాయికి రాదు. ఈ ఇద్దరు ఆంధ్ర వాళ్ళు. ఈ ఇద్దరు ఆంధ్ర వాళ్ళలో ఇద్దరికి ఇవ్వాలి. వాళ్ళు ఎవరికి ఇస్తారు, ఈ ఇద్దరిలో ఒక్క రోజు అయినా సరే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు. వయసు
మా అమ్మాయి 2 లాంగ్ టర్మ్స్ తీసుకోవటం వల్ల మా అమ్మాయి ఏజ్ ఎక్కువ. ఈ అమ్మాయికి రాలేదు, మా అమ్మాయికి వచ్చింది. ఆ 18 లాక్ రైట్. వెంటనే విజయనగరం వేశారు. విజయనగరం ఇక్కడి నుంచి విజయనగరంపై చదువుకుంది. తన కోరిక ప్రకారం ఆ 5 సంవత్సరాల్లో ట్రైబల్స్కి సర్వీస్ క్యాంపులు చేయించారు వాళ్ళు. అరకులోయలో 7వ తరగతిలో అనుకుంది ట్రైబల్స్కి నేను సర్వీస్ చేయాలని. చదువుతున్నప్పుడు విడితే మెడికల్ క్యాంపులు పెట్టిస్తారు, ట్రైబల్స్ సర్వీస్ చేసింది. ఆ తర్వాత పీజీ సీట్ కూడా వైజాగ్లోనే వచ్చింది. అక్కడే ట్రైబల్స్కి మళ్ళీ సర్వీస్ చేసింది. తను సైక్రియాటిస్ట్గా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది. మా అల్లుడు గారు కార్డియాలజిస్టు, ఆయన ఆయుష్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. ఇది కూడా బాబా గారి లీల. థ్యాంక్ యూ. రూపాయలు 6,000 ఇచ్చాను. రూపాయికి 100 రూపాయలు మనకి ఇస్తానన్నారు బాబా గారు. రూపాయి నాకు ఇస్తే నేను 100 ఇస్తాను నీకు అన్నారు. 6,000 × 100 6 లక్షలు. మా అమ్మాయి బి కేటగిరీ సీటు ఫ్రీ సీట్కి డిఫరెన్స్ 5 ఏళ్ల మీద 6 లక్షల రూపాయలు. అంటే రూపాయికి 100 రూపాయలు నాకు లెక్క పెట్టి ఇచ్చేసినట్టు లెక్క. అందుకోసం చెప్పారు 2003లో 6,000 రూపాయలు ఇచ్చాను విగ్రహానికి, మళ్ళీ 6 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చేశారు. ఆ డిఫరెన్స్ కరెక్ట్ 6 లక్షలే ఉంది. అంటే 6,000 ఇస్తే 6 లక్షలు ఎలా వచ్చినాయి అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దానికి వివరణ అన్నమాట ఇదంతా. ఆ 6 లక్షల రూపాయలు ఇలా చెందాలి. మళ్ళీ అందులో సత్సంకల్పం ఆ అమ్మాయి చిన్నప్పుడే చేసింది. ఈ ఇళ్ళకి ఈ పేదవారికి ఇక్కడ ఎవరు చూస్తారు పాప, వీళ్ళకి బాగోపోతే వీళ్ళకి సేవ చేయొచ్చు నేను డాక్టర్ అయ్యి అని అనుకున్న ఆ అమ్మాయి సత్సంకల్పాన్ని నిజం చేయాలి. అందుకోసం సోమవారం అప్పటి నుంచే నేను చేశాడు. ఈ విధంగా తీర్చారు. అలాగే ఈ విధంగా ప్రతి ఒక్కరు కొన్ని కాకి మనం ఎదుర్కోవాలంటే కనిపిస్తుంది. బాబా గారు కాబట్టి లేకపోతే మనకి ఉండేవా, మనకి జరిగేదేమో బాబు అనుకుంటాం. అలాగే మన జాతకంలో లేని దాన్ని కూడా మనకి స్వామివారు మనం పెట్టుకున్న ప్రేమ కొద్ది ఆయన కొలిచిన ప్రేమతో కొలిసిన దానికి నిదర్శనంగా స్వామి మన జాతకంలో లేకపోయినా సరే ఇస్తారనడానికి నిదర్శనం ఉంది. మనకి చరిత్రలో చూస్తున్నాం. కొంతమంది భక్తులకి పిల్లలు లేకపోయినా సరే పిల్లలు ఇస్తాడు, మరణకాలం ఉన్నా సరే బతికిస్తాడు. వాస్తవంగా మన కళ్ళ ముందు మనకు జరిగిన వాస్తవమైన లీల ఇది. ఈ లీల తర్వాత స్వామివారికి శరణం చెప్పేసి ముగించుకుందాం. చక్కగా పోయినట్టు వెళ్ళిపోదు. నాతో పాటు వస్తుంటాడు మా అల్లుడు కిషోర్, మీకు అందరికీ తెలుసు. నేను 2005లో బాబా మందిరానికి వచ్చాను. మా వాడు 2011లో వచ్చాడు. కిషోర్కి 2 అమ్మాయిలు. అంటే జాతకంలో లేని దాన్ని కూడా భగవంతుడు ఇస్తాడని నాకు తెలుసు. మా కిషోర్ 2011లో వచ్చాడు. మరి 2 అమ్మాయిలు. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే అంటే వాళ్ళ అమ్మ జాతకం అడిగింది. కిషోర్ వాళ్ళ అమ్మ సిద్ధాంత్ గారు. ఆయన సిద్ధాంత్ గారు ఆయన కరెక్ట్ చెప్తాడు. ఆయన నాకు తెలుసు. నీ జాతకంలో మనవడి యోగం లేదమ్మా, నీ కోడలికి మళ్ళీ అమ్మాయి పుట్టింది అని ఖరాఖండిగా చెప్పాడు ఆయన. అది వాస్తవం. ఆయన చెప్పాడంటే అంటే అంతకుముందు జరిగి ఉన్నాయి. వాస్తవం కూడా ఇవ్వచ్చు. వీడొచ్చి నాకు చెప్పాడు, మామయ్య మళ్ళీ అమ్మాయి అంటున్నారు, ఇప్పటికి 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు అంటే మనకి అప్పటికి వారి ఇంకా సెటిల్మెంట్ కాదా. వారి పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ సభ్యులు జరగడం కష్టమైన పరిస్థితి. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఈ 3 పిల్లలతోటి ఎంతవరకు అని వాళ్ళు బాధపడుతుంటే అప్పుడే ఒక 6 నెలలుగా నాతో పాటు తిరుగుతున్నాడు. అంతకుముందు గుడికి ఎప్పుడన్నా ఒకసారి వచ్చాడు. ఈ విషయం నాకు చెప్తే ముందు 6 నెలల బట్టి నాతో వస్తున్నాడు. చిన్నగా భజనలకు వస్తున్నాడు. నన్ను అడిగాడు, ఏం చేయమంటావు మామయ్య? అరే నీ పాత్ర సంగతి నాకు తెలుసు. ఇప్పుడైతే నువ్వు స్వామివారిని నమ్ముకొని స్వామి సేవ చేసుకుంటూ ఆయన నామాన్ని స్మరించుకుంటున్నావు, ఆయన భజనలు చేస్తున్నావు, ఆయన నామ సంకీర్తనకు వస్తున్నావు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి మీరు ప్రెగ్నెన్సీ వస్తే ఉంచుకోండి. మీకు అబ్బాయే పుడతాడు. లేదు అమ్మాయి పుట్టింది, అమ్మాయి పుడితే మేము తీసుకుంటాం, అబ్బాయి పుడితే మీరే తెచ్చుకోండి. నేనేదో నీకు ధైర్యం చెప్పడం కోసం నేనేదో మాయ చేస్తున్నానని చెప్పి అనుకోవద్దు.
వాస్తవంగా మా ఆవిడకి అమ్మాయిలు అంటే ఇష్టం, మా అన్నదమ్ములకి ఇద్దరి మీద ముగ్గురు మా పిల్లలు ఒక అమ్మాయి. అలాంటిది ఇంకొక అమ్మాయి ఉన్నా మాకు ఇబ్బంది లేదు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా. కాబట్టి నేను నిజంగా స్వచ్ఛంగా చెబుతున్నాను. కాబట్టి మీకు అమ్మాయి అయితే మేము తీసుకుంటాం, అబ్బాయి అయితే మీరే పెంచుకోండి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా రియల్గా ధైర్యపాటు చెప్పింది కాదు, ఇది వాస్తవంగా చేద్దామనే ఉద్దేశంతో నేను చెప్పాను. సరే వాడికి అలాగే సరే ధైర్యం వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చెప్పకముందే ఇంట్లో ఆటోళ్ళు ఆలోచన కూడా మాది, సర్లే కానీ ఏం చేద్దామని. అలాగే టైం దగ్గరకు వచ్చింది, అమ్మాయికి ఆపరేషన్ కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయికి ఇంకో వారం రోజులు టైం ఉందమ్మా ఆపరేషన్ చేయడానికి. వారం రోజులు టైం ఉందంటే సరేలే ఉంటాను. సరే మరుసటి రోజు డాక్టరు ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదని కంపౌండర్కి వెళ్ళి పంపించారు. అమ్మా మీ కోడలికి ఆపరేషను రేపు చేయాలంట, ముందు తీసుకురమ్మన్నారు స్వామి డాక్టర్ గారు, ఆయనకి ఏదో అనుమానం వచ్చింది అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు. పిలుచుకొచ్చి మళ్ళీ చెకప్ చేసి మా ఏదైనా సరే ఈ 2 రోజుల్లో ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి, 10 రోజులు లేదు అవకాశము అని చెప్పారు. సరే ఆపరేషన్ కదా, మంచి రోజు మీరు ఏదో చెప్తే చేస్తానమ్మా. సరే అప్పుడేంది, తర్వాత శనివారం చిత్తా నక్షత్రం, తర్వాత స్వాతి నక్షత్రం, ఇలా నక్షత్రాలు చూసుకొని స్వాతి నక్షత్రం చేయించుకున్నామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వీడు చెప్పిన దగ్గర నుంచి ఏంది, వీడికి చిత్తా నక్షత్రం రోజు కూడా పుడితే బాగుంటుందని చెప్పి నాకు వరకు ఏంది, మా శ్రీపాదుల వారి నక్షత్రం శ్రీపాదుల వారు పుట్టాలని నా కోరిక. అది నా పర్సనల్, మనకు డిమాండ్ లేదుగా. మన ఇంట్లో చిత్తా నక్షత్రం రోజు చేయాల్సిందని అంటాం, అక్కడ చెప్పడానికి లేదు. వీడికే చెబుతాం, ఇంట్లో వాళ్ళందరికీ చెబుతాం, చెప్పలేదు. అందుకని సరే లేదు మావయ్య ఆపరేషన్ చేయాలంటున్నారు, అమ్మోళ్ళు ఎవరు చిత్తా నక్షత్రంలో ఒప్పుకోవట్లేదు, స్వాతి నక్షత్రంలో చేయించాలంటున్నారు, లేకపోతే ముందు రోజు చేయించాలంటున్నారు ఏదో చెప్పాడు. సరే నీకు ఎంత నచ్చితే అక్కడ చేయరా, దాని గురించి నేనేం అంటలేదు కదా అని అంటే సరే మామయ్య సరే అని డాక్టర్ గారితో అడిగితే మరుసటి రోజు ఆదివారం సరే ఆ మధ్య డాక్టర్ ఫోన్ చేస్తే వస్తానని చెప్పింది. సరే వస్తానండి, ఆదివారం ఆపరేషన్ చేయాలి. శనివారం రోజు పొద్దున్నే 6 గురుగారింటికి మేము చిత్తా నక్షత్రం నామ సంకీర్తనకి వెళ్ళాం. మన ఇంట్లోనే జరిగాం, వెళ్ళాం. డాక్టర్ గారు ఫోన్ చేసి శనివారం రోజు అమ్మ రేపు మత్తు డాక్టర్ రాడు, ఆపరేషన్ ఇవాళే చేయాలి, మీరు వస్తారా రారా, రేపు సంగతి ఏదైనా జరిగితే నాకు సంబంధం లేదు అని చెప్పారు. చచ్చినట్లు ప్రశాంతంగా వచ్చి శనివారం రోజు మధ్యాహ్నం మగబెట్టకి జన్మనిచ్చింది. అబ్బాయి రా ఇచ్చాడా వచ్చి రే ఏరా అంటే వాళ్ళు అలాగా చూడండి, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జన్మ నక్షత్రం రోజున ఎన్నో మెలికలు పెట్టుకుంటా వీళ్ళు ఎంత కాదన్నా సరే చిత్తా నక్షత్రం రోజు కొడుకు ఉంటాడు. అంటే వాళ్ళ జాతకంలో కొడుకు రాత లేకపోయినా సరే ఆయన ఆడపిల్ల జాతకం ఉన్నా సరే మగపిల్లను పుట్టించారు శ్రీపాద గారు. అంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా ఏదో కథలుగా వింటున్నామే కానీ వాస్తవంగా చూస్తున్నామనే దానికి నిదర్శనం మావాడే. అలాగే ప్రవీణ అక్కడ ఉంది, ప్రవీణ అని ఒక అమ్మాయి. మరి ఆమె కూడా రోజు సిద్ధమంగళ స్తోత్రం చేసింది. ఆల్రెడీ అబ్బాయి ఉన్నాడు స్వామి, నాకు అమ్మాయి కావాలి, అమ్మాయి వస్తే అమ్మాయి కనుక పుడితే మళ్ళీ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం 41 రోజులు చేస్తానని చెప్పి ఆమె మొక్కుంది. కరెక్ట్గా సాక్షాత్తుగా చిత్తా నక్షత్రం రోజున అమ్మాయి పుట్టింది. చిత్తా నక్షత్రం రోజున అమ్మాయి పుట్టింది. మరి మీరు ఆలోచించండి, స్వామిని కోరుకుంటే ఇచ్చే కోరిక కోరుకుంటే ఆయన ఎంత ఫలితం ఇస్తారు. ఆ లైట్ వేసాయి. నేను
సమయానికి ఇంతకుముందు పోయిన సంవత్సరం ముందు అయిపోయినాయి అవన్నీ ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు లేదు, ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకున్నాను. తర్వాత ఆయనకి కావాల్సిన మెటీరియల్ మొత్తం గొప్ప విషయం. అందుకోసం మనం ఆయనకి హార్ట్లీ చూడండి, బాలగణేశ్వరంలో బాల సుబ్రహ్మణ్యం అంటే సుబ్రహ్మణ్య స్వామి, నా పేరు మణికంఠ. గణేష్ గణేష్ 7 రోజులు మరి మీకు నామం చేసుకున్నారట అయిపోయిందా మెయిన్ निकाल दो इसे మన పూర్వజన अरे 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 आम फोन చూసిరావు స్విచ్ ఆఫ్ అవుతుంది ఫోను ఏం కాదు ఛార్జింగ్ మన గురించి మనం చెప్పుకోవట్లేదు. ఈ గురించి ప్రత్యేకంగా చెప్పండి. मैं మమ్మల్ని కొంచెం జాగ్రత్త ఇంకొంచెం ముందుగా తీసుకుపోవాలి, లేకపోతే లెక్క చక్కగా రాయలేదు. చెప్పాక నేను కాలే